హలో నమస్తే, ఏం చేస్తుండ్రు? ఏంది సంగతులు? ఎట్లున్నారు? అట్లా చూస్తుండండి. ఈ పిల్ల ఏంది, ఈ సెటప్ ఏంది, ఈ లొల్లేంది అని అనుకుంటుండ్రా? కాట్ యూ పాయింట్ చెప్తా వినుండ్రి. మీకు ఇట్లాంటి వీడియోస్లో నేను ఇంకా కనిపిస్తూనే ఉంటా. వెరైటీ తెలంగాణ స్పెషల్ వంటకాలని చూపిస్తూనే ఉంటా. లెట్స్ కిక్ స్టార్ట్ అవర్ షో ఓరుగల్లు వంటిల్లు. మన షో ఓరుగల్లు వంటిల్లులో చేసుకోపోయే వంటకం పేరు పెసరపప్పు టొమాటో. చాలా ఫెమిలియర్గా ఉంది కదా? ఎస్, ఐ నో. తెలంగాణలో మోస్ట్లీ వండుకునే వంటకాలలో పెసరపప్పు టొమాటో కూడా వన్ ఆఫ్ దెమ్. సో పెసరపప్పు టొమాటోకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్. హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పుకి 1 ఆనియన్ ఇస్ ఇనఫ్. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఫైన్లీ చాప్డ్ ఏం అవసరం లేదు, దీన్ని మీడియం చాప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటోస్. హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పుకి 2 టొమాటోస్ కరెక్ట్గా సరిపోతాయి. సో టొమాటోస్ని కూడా మనం సన్నగా ఏం తరుక్కోవాల్సిన అవసరం లేదు, మీడియంగా ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి. ఈ గ్రీన్ చిల్లీస్ని 6 నుంచి 9 వరకు యూజ్ చేసుకోవచ్చు. అది మన టేస్ట్ స్పైసీనెస్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం వీటిని పొడుగా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ని వెలిగించుకుందాం. ఇప్పుడు దాని మీద కుక్కర్ని పెట్టుకొని ఫస్ట్ హాఫ్ కప్ పెసరపప్పుని ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత టొమాటోస్, ఇప్పుడు పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా ఇందులో వేసుకుందాము. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే టేస్టే చాలా బాగుంటుంది ఏ కర్రీలోనైనా. దీని ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా దీని బదులు మనం ఓన్లీ వెల్లిపాయల్ని జీరాతో దంచుకొని వేసుకున్నా కూడా దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, జీరా అండ్ ఒక లవంగం కూడా. అసలు ఏ పప్పులో లవంగం యూజ్ చేయము, పెసరపప్పుకి ఎస్పెషల్లీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆ లవంగం యొక్క ఘాటు పెసరపప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. నిజంగా నన్ను నమ్మండి, మీరు కూడా ట్రై చేయండి లవంగం వేసుకొని, చాలా బాగుంటుంది టేస్ట్. వాటర్ యాడ్ చేసుకుందాం. సో 500 ml ఆఫ్ వాటర్ పడుతుందండి మనకి హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పుకి. ఇందులో ఇప్పుడు 2 drops ఆఫ్ ఆయిల్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసుకున్నాం కాబట్టి దీన్ని ఒక విజిల్కి మనం ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 1 విజిల్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1 విజిల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా బయటికి పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఆలోపు మనం తాలింపుకు కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం ఇట్లా. అండ్ కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ కాగిందో లేదో. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఆవాలు అండ్ చిటికెడు జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకుందాం. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత
మీరు చూసుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే తాలింపు మాడిపోయింది అనుకోండి, దానికన్నా ఇంకా గలీజ్ ఏమి ఉండదు, మొత్తం పప్పు అంతా ఖరాబ్ అయిపోతుంది. దీన్ని ఇట్లా సిమ్లోనే ఉంచుకొని మంచిగా గోల్చుకుందాం. అసలు నిజం చెప్తున్నానండి, ఇట్లా ఈ తాలింపు అనేది ఎంత టేస్ట్ వస్తుందంటే పప్పులు వేసుకున్న తర్వాత. తాలింపు లేకుండా కూడా తినేటోళ్ళు ఉంటారు మస్తు మంది. దాన్ని సప్పడపప్పు అని కూడా అంటారు. అది తొగరపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఏదన్నా కావచ్చు. తాలింపు లేకుండా తింటే కూడా టేస్టీ ఉంటుంది మస్తు. అదేంటంటే వేడివేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని సప్పడపప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు టేస్ట్. కానీ తాలింపు వేస్తే దాని టేస్ట్ డిఫరెంట్. అట్లా కొందరికి నచ్చుతుంది, ఇట్లా కొందరికి నచ్చుతుంది. నాకైతే తాలింపు వేస్తేనే ఇష్టం. సో ఈ ఆయిల్ కాగిపోయింది, ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా గోలినాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసుకుందాము. మస్తు స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఉండు, తాలింపు వేసినప్పుడు మొహం మీద ఇల్లుతుంది. పప్పు మొత్తం వేసేసుకున్నాం కదా, ఉడికిన పప్పు. సూపర్ స్మెల్ వస్తుందబ్బా. నాకు వెంటనే వేడివేడి అన్నంతో వెంటనే తినే బుద్ధి అవుతుంది అసలు, నిజం చెప్పానంటే. ఇప్పుడు ఈ పప్పు వేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇది కొంచెం ఉడకాల, ఉడికి మంచిగా కాగాల. సో దానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా వదిలేద్దాం. కొంచెం ఇట్లా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలన్నా కనీసం మనం వెయిట్ చేద్దాము. ఒక 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం కదా పప్పుని. ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీన్ని కలుపుకుందాము. అబ్బబ్బబ్బబ్బబ్బా మస్తుంది. దీన్ని కానీ వేడి వేడి అన్నంలా మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని అన్నం మీద తింటే ఖతర్నాక్ ఉంటుంది. నేనైతే అస్సలు వేడి వేయలేకపోతున్నా, ఇమ్మీడియట్లీ తినాలనిపిస్తుంది నాకైతే. తిందాం రండి. వేడి వేడి అన్నం పెసరపప్పు టొమాటో. నేను చెప్పాను కదా మీకు, లవంగం ఘాటు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది టేస్ట్లో. మీరు నేను వండిన ప్రాసెస్ చూసారు కదా, మీరు వండే ప్రాసెస్ నాతో షేర్ చేయండి.